హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతకుముందు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా ఆడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో సెల్ ఫోన్లు రావటం, అందరూ కూడా సెల్ ఫోన్కి వాటికి వీటికి ఎడిక్ట్ అయిపోయి ఫ్రీ ఫైర్, ఆ ఫైర్, తర్వాత ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలామంది పాత యొక్క ఆటలని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి 80s, 90s, 20sలో పుట్టిన వాళ్ళు మాత్రమే కొన్ని ఆటలు ఇప్పటికీ వాళ్ళు తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ కొత్తగా ఈ వచ్చిన జనరేషన్ మాత్రం పాత ఆటల గురించి తెలియదు. సో ఆ ఆటల గురించి భావితరాలు తెలియజేసే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఆటల గురించి చెప్దాం. 7 పెంకుల ఆట, 7 రాక్స్ అంటారు కదా, 7 రాక్స్. ఈ యొక్క ఆట అని అంతకుముందు వాళ్ళందరూ తెలుసు, కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నా రూల్స్ అనేది. ఈ యొక్క 7 పెంకుల ఆటలో 7 రాక్స్లో 2 టీంలు ఉంటాయి, ఏబి టీంలో అవతల పక్క యువతల పక్క ఉంటారు. ఒకళ్ళు ఒక నిర్ణీత లైన్ నుంచి కొడతారు ఈ 7 పెంకుల్ని. సో అవతల టీం వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. సో అలా పట్టుకుంటే అవుట్. అదే విధంగా ఈ పెంకులు కనుక పడిపోతే అవతల టీం వాళ్ళు వీళ్ళని అవుట్ చేయాలి. అంటే వీళ్ళు ఈ పెంకులు పెట్టే లోపల వాళ్ళని అవుట్ చేయాలన్నమాట. అవుట్ చేయాలి. ఆ పెట్టేటప్పుడు కొట్టేటప్పుడు కనుక బాల్ దీనికి తగిలి పెంకు కింద పడి వాళ్ళు కనుక క్యాచ్ పడితే అది వాళ్ళ టీం ఆల్ అవుట్ అవుతుంది. అదేవిధంగా పెంకులు పెట్టేటప్పుడు కనుక పెంకు చేతిలో ఉన్నప్పుడు కనుక అవతల టీం కనుక వాళ్ళని కనుక టచ్ చేస్తే అది కూడా ఆల్ అవుట్ అవుతుంది. సో మళ్ళీ టీం మారుతారు, ఇది చేస్తారు. సో ఈ యొక్క ఆటని లెట్స్ ప్లే. ఓకే, రూల్స్ అన్ని అర్థమైంది కదా, మీకు తెలుసు కదా? ఓకే, సో ఏ టీం బి టీం, ఎవరు ఏ టీము? మీరు. ఓకే, ఎవరు కొడతారు, ఎవరు ఇది చేస్తారు? మీరేనా? సరే, అయితే ఏ టీం? బి టీం అటు రండి. కమాన్. ఇంతకీ 7 ఉన్నాయి ఇవి. 1 2 3 4 5 6 7. ఓకే, 7. ఓకే, రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. కమాన్. కరెక్ట్ చూసి కొట్టండి, చూసి కొట్టాలి. ఇప్పుడు పెంకులు పడ్డాయి కానీ వాళ్ళు క్యాచ్ పట్టారు కాబట్టి టీం మొత్తం ఆల్ అవుట్. సో నెక్స్ట్ టీం మారుతుంది. ఇప్పుడు ఏ టీంకి బి టీం అయింది, బి టీం అవుతుంది. కమాన్. వెరీ గుడ్. విత్ ఇన్ 1 స్టెప్ కల్లా క్యాచ్ పడితే అవుట్. నెక్స్ట్ పర్సన్. వెరీ గుడ్. పోతే ఇంకో 2 ఛాన్స్ వస్తాయి. ఓకే, పట్టేసి అపోల్. వెరీ గుడ్. ఎవరైతే పెట్టారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొట్టే ఛాన్స్ వస్తుంది. ఓకే, కమాన్ నెక్స్ట్. వెరీ గుడ్. కమాన్. వెరీ గుడ్. 1 స్టెప్ లో క్యాచ్ పట్టాలి. 1 స్టెప్ లో క్యాచ్ పడితే అవుట్. కమాన్. అవుట్. అవుట్. వెరీ గుడ్. నెక్స్ట్. క్యాచ్. అవుట్. చూసి గురి చూసి కొట్టాలి. అవుట్. నెక్స్ట్. ఇది టీం వర్క్ చేస్తే మాత్రమే ఇక్కడ అవుట్ చేయగలుగుతారు, లేదంటే లేదు. వెరీ గుడ్. నెక్స్ట్. వీళ్ళు బాగా ఆడుతున్నారు. 3 పాయింట్లు వీళ్ళకి. కమాన్. అవుట్. కమాన్. నెక్స్ట్. చూసి కొట్టాలి కరెక్ట్ గా.
వెరీ గుడ్. నెక్స్ట్ సరే నెక్స్ట్ కానీ అవుట్ అవుట్. నెక్స్ట్ అందరు అయిపోయారా? ఇంకెవరైనా ఉన్నారా? లాస్ట్ ఇంకెంతమంది ఉన్నారు? వెళ్తాడు కమాన్. ఇంకిద్దరు ఉన్నారంట. కమాన్. ఓ నెక్స్ట్ అవుట్ అవుట్. ఒకటి ఒకటి. ఇది టీం వర్క్ గా మాత్రం ఆడితే మాత్రం రెండు రెండు. కమాన్ వెరీ గుడ్. అవుట్ అయిన వాళ్ళు వచ్చి అడ్డు పడతారు వాళ్ళకి అవుట్ కాకుండా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ వీళ్ళకి 4 పాయింట్స్ వాళ్ళకి ఒకటి. కమాన్ కమాన్ రెడీ అవుట్. కమాన్ అవుట్. లేదు. కమాన్ 3 ఛాన్సులు పట్టుకు ఉంటుంది కనుక వాళ్ళకి క్యాచ్ పట్టలేకపోతే. కమాన్ త్వరగా తీసుకోవాలి. వెరీ గుడ్. మనందరం కూడా చిన్నప్పుడు ఈ ఆటలు ఆడినప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. ఈ యొక్క బాల్యంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఎంత ఉద్యోగాలు వచ్చినా ఎంత డబ్బులు సంపాదించినా కానీ ఈ యొక్క బాల్యంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు కానీ ఆ యొక్క మధురానుభూతులు కానీ ఎప్పటికీ మర్చిపోలేము. సో ఈ యొక్క భావితరాలు కూడా ఇలాంటి ఆటలు ఫిజికల్ గేమ్ ఆడాలని, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఆడిన ఆటలని గుర్తు చేసుకుంటారని మా యొక్క చిన్న ప్రయత్నం. కమాన్ వెరీ గుడ్. జస్ట్ మిస్. కమాన్ టీమ్ చేంజ్. కమాన్ టీమ్ చేంజ్. కమాన్ నెక్స్ట్. కమాన్ వన్స్ అగైన్. కమాన్ ఓకే. వీళ్ళు మంచి అవకాశం వచ్చింది. వీళ్ళు మీరు అవుట్ చేసి కంపల్సరీగా మళ్ళీ పాయింట్ తీసుకురావాలి. ఇప్పుడు అది అవుట్. అవుట్ 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 అవుట్. ఆల్ అవుట్ ఆల్ అవుట్ ఆల్ అవుట్. పెంకులు పెట్టేటప్పుడు గనక అవతల టీం గనక అవుట్ చేస్తే ఆల్ అవుట్ ఆల్ అవుట్. లేదు పట్టుకున్నప్పుడు అవునా? ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు కొన్నిసార్లు జరిగింది. ఈసారి కొట్టుకోవద్దు మీరు. ఓకే ఇప్పుడు మాత్రం పెంకులు పట్టుకున్నారు ఆల్ అవుట్. వీళ్ళు ఎవరు పడుతున్నారు?
ఆల్ అవుట్, మరి వాళ్ళే అవుట్, వాళ్ళ అవుట్. మీ టీం మారాలంటున్నా. కమాన్, పెంకులు పెట్టేటప్పుడు కనుక అవతల టీం కనుక టచ్ చేస్తే, ఇలా పెడుతున్నప్పుడు తగిలితే కంపల్సరిగా వాళ్ళ టీం ఆల్ అవుట్. కమాన్, నెక్స్ట్ టీం చేంజ్ అవ్వండి. టీం ఓకే ఓకే ఓకే. కమాన్ కమాన్, కొంచెం ఉపదేశ్ గారు, కొంచెం కమాన్. రైట్, రెడీ, కమాన్. కమాన్ కమాన్ కమాన్, వెరీ గుడ్. ఒక టీం వర్క్ లాగా ఆడితే మాత్రమే, మిస్ అయిందంటే మాత్రమే వీళ్ళు పెట్టేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పెంకులు పెట్టేసి, ఈ టీం అయినా సరే పెంకులు పెట్టేసి రౌండ్ గీయాల్సిందే. రౌండ్ గీస్తే మాత్రమే అది కౌంట్. అర్థమవుతుందా? మీరు ఇక పెంకులు పెట్టేసినా కానీ, ఇది రౌండ్ గీకిపోయినా కానీ కౌంట్ ఉండదు. ఓకే, కమాన్ కమాన్, వెరీ గుడ్. కమాన్, స్టార్ట్. 5-1. గట్టిగా ఆడాలి ఈ టీం మాత్రం. గీత దాటి అనేది కమాన్. పెంకులు కదిలినా కూడా దాన్ని కౌంట్ లో తీసుకుంటారు. కానీ పడకపోయినా లాస్ట్. కమాన్, వెరీ గుడ్. అసలు మీరు పెంకు పడినప్పుడు కొడితే ఆల్ అవుట్ చేయొచ్చు. మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి ఆడితే అయిపోయింది. ఎందుకు వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, మీరు ఎందుకు కొట్టలేకపోతున్నారు? చూడు, ఒకసారి ఆలోచించండి. వెరీ గుడ్. ఆ క్యాచ్ పట్టుంటే ఆల్ అవుట్ అయ్యేవాళ్ళు. క్యాచ్ పట్టలేదు, మిస్ చేశారంటే పెట్టేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వీళ్ళ టీమే బాగా టీం వర్క్ చేస్తున్నాయి. అయితే వీళ్ళని కొట్టాల్సి వచ్చినప్పుడు అవుట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి చుట్టూ కంచెలా నిలబడుతున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. ఈ ఆటలో దొంగ ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు, నిజాయితీగా ఆడేవాళ్ళు ఉంటారు. కమాన్, సరే, అవుట్. చూసి కొట్టాలి, కాన్సన్ట్రేషన్ చూసి కొట్టాలి. కమాన్. వెరీ గుడ్. ఓకే, క్యాచ్ పట్టుకోవాలి, కంపల్సరీ క్యాచ్ పట్టుకోవాలి వాళ్ళకి. ఓకే, అవుట్. నెక్స్ట్, కరెక్ట్గా చూసి అది. వెరీ గుడ్. అలా కొంచెం ఫాస్ట్గానే కొట్టాలి. అది చిన్న కొడితే వాళ్ళు ఆల్ అవుట్ అయిపోతారు. కమాన్, మిస్. ఛాన్స్ అట్లా 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 కొడితే చాలా తెలివితేటలు కొట్టినట్టు. అది అవతల క్యాచ్ పట్టుకుని కొట్టగలగాలి. కమాన్, రెడీ. ఓ, అవుట్ అవుట్. కమాన్, వెరీ గుడ్. కమాన్, అవుట్. అవుట్, ఆల్ అవుట్. పెంకులు పడి కనుక వాళ్ళ అవతల వాళ్ళు కనుక పట్టుకుంటే ఆల్ అవుట్. టీమ్ మార్చ్. నెక్స్ట్ టీమ్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్, కమాన్, రెడీ. 1 సెకండ్, ఇంకోసారి. ఓకే,
రెడీ, కమాన్. ఓ వెరీ గుడ్. ఇదివరకు ఫెయిర్ డీల్ అలాంటి పెద్ద పెద్ద బాల్స్ తీసుకునేవాళ్ళు. రబ్బర్ బాల్ కాబట్టి కొంచెం దెబ్బ కూడా తగిలేది. ఇదైతే టెన్నిస్ బాల్, దెబ్బ తగలకూడదని చెప్పేసి టెన్నిస్ బాల్ తీసుకున్నాం. మిస్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, కమాన్. ఓ వెరీ గుడ్, అవుట్ అవుట్. చూసి కొట్టాలి, చూసి కొట్టాలి. ఆన్ చేస్తూ. ఓకే ఓకే, ఇప్పుడు దాకా ఎన్ని పాయింట్లు అయినాయి? ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని ఎన్ని ఎవరు 9? ఎవరిది? వీళ్ళది 1, వీళ్ళది 1, మీరు 9. ఓకే, సో కాబట్టి వీళ్ళే విన్ను. ఒకసారి క్లాప్స్, కమాన్, కొట్టాలి. ఇదే స్పోర్టీ స్పిరిట్ అంటే, అది అందరు కొట్టాలి. ఈ యొక్క ఆటని మీరు కూడా కంపల్సరీగా, ఇక మీరు ఇప్పుడు ఆడుతున్నారు కదా, మీ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటి ఫిజికల్ గేమ్స్ మీరు కంపల్సరీ ఆడాలి. అర్థమైందా? చాలా మంది పిల్లలకు తెలియదు. ఇక వీళ్ళన్నీ కూడా మీరు చెప్పి వాళ్ళ చేత కూడా ఆడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్.